హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం. మునక్కాడ గుత్తి వంకాయ కర్రీ. ఈ కర్రీలో కొత్త కొత్త ఇంగ్రీడియంట్స్ వేసానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది. అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ గుత్తి వంకాయ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. అది కర్రీ కాకుండా ఇలా పూర్ణంలాగా చేసి వండితే ఇంకా ఇష్టం కదండి. ఎంతో టేస్టీగా అందరికీ నచ్చే విధంగా మరి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కర్రీ అన్నంలోనైనా, చపాతీలోనైనా, రోటీలోనైనా కూడా తినేయచ్చండి. ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు వేయించి మిక్సీలో వేసేసుకోవాలండి. చిన్న అల్లం ముక్క, ఒక 5-6 ఎల్లిపాయలు పొట్టు తీసినవి, 2 యాలకులు, 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, సగం స్పూను కారం, సగం స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా. ఇక్కడ మన గార్డెన్లో వచ్చిన వంకాయలండి ఇవి. ఇప్పుడే ఫ్రెష్గా హార్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి 4 ముక్కలుగా. మనం పేస్ట్ చేసుకున్న మసాలాని ఇందులో పెట్టేసుకోవాలి. ఇలా మొత్తంగా పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూన్ పోపు గింజలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు, చిన్న సైజులో ఉన్న 2-3 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఇవి దోరగా వేయించుకోవాలి. 1 కరివేపాకు రెమ్మ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఆ తర్వాత తగినంత కారం, తగినంత ఉప్పు, మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి. కాసేపు అలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మామిడికాయ తురుము వేస్తున్నామండి. వంకాయ పూర్ణంలో చింతపండు కానీ టమాటో జ్యూస్ కానీ పోస్తారు కదా. నేను మాత్రం మామిడికాయ తురుము వేస్తున్నాను. తర్వాత మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కాసేపు వేయించుకొని 1 గ్లాసు వాటర్ పోసుకోవాలండి. అది మొత్తం ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న మునక్కాయలు 2 తీసుకున్నానండి. ఇవి ఇలా పొట్టు తీసుకొని మీకు ఏ సైజు అంటే ఆ సైజులో కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మసాలా పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అన్నది మీరే చెప్తారు మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో. ఇలా పెట్టుకున్న వీటిని కలపకుండా ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గినాయి కదా, ఒకసారి కలిపేసుకొని కొంచెం ఆ వాటర్ గుంజుకునే వరకు మరొకసారి మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. ఆ నీరు అనేది కూడా గుంజింది కదా, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇది ఆ వంకాయ అనేది ఒకసారి ఉడికిందా లేదా అని చూసుకొని, అది ఉడికితే మాత్రం 1 స్పూన్ మసాలా వేసేసుకొని 1 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని దించేసుకోవడమేనండి. నాకు కొత్తిమీర అందుబాటులో లేదు కాబట్టి నేను కొత్తిమీర వేయట్లేదు. కొత్తిమీర ఉన్నవాళ్ళు వేసుకోండి. ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ మునక్కాడ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో.